ఆ తల్లి చేతుల నిండా కాయలు, పళ్ళు, తీగలు, ఆకులు, మంచి మంచి రుచితో కూడినటువంటి పక్వమైనటువంటి పదార్థములు అన్నిటినీ పట్టుకుని నిలబడింది. ఇప్పుడు ఆవిడ ముఖంలో సంతోషం, నా పిల్లలకి నేను పెడుతున్నానని. ఎంతమందికి పెట్టింది అలా నిలబడి? అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని కోట్ల మందికి పెట్టింది. ఒంటి నిండా, చేతుల నిండా కాయలు, పళ్ళు, ఆకులు అన్నీ పట్టుకుంది. పశువుల దగ్గర నుంచి మనుష్యుల వరకు అందరికీ అన్నిటినీ ఇచ్చి పోషించింది. ఇలా పట్టుకున్నటువంటి స్వరూపాన్ని లోపల భావన చేసి శాకంభరి అని పిలుస్తారు. ఆ శాకంభరి స్వరూపాన్ని స్తోత్రం చేస్తున్నారు వ్యాసుల వారు. అందుకే ఇప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే ఆషాఢమాస ప్రారంభంలో విజయవాడలో కనకదుర్గమ్మ వారిని శాకంభరిగా అలంకారం చేస్తారు. ఎందుకంటే దుర్గ ఒకరు, శాకంభరి ఒకరు కాదు. రాక్షస సంహారం చెయ్యడానికి వచ్చినటువంటి స్వరూపానికి దుర్గా అని